రైట్ మనం చూస్తున్నాం హైదరాబాద్లో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభోగంగా కన్నుల పండుగ జరుగుతోంది. బాయ్ బాయ్ అంటూ సాగర తీరానికి గణనాథులు ఇంకా తరలి వెళ్తూనే ఉన్నారు. అటు ట్యాంక్ బండ్ ఫ్లైఓవర్ దగ్గర కూడా అండ్ ఎంజే మార్కెట్ దగ్గర కూడా భారీ జనసందోహంతో మనం చూస్తున్నాము. ప్రస్తుతం ఎంజే మార్కెట్ దగ్గర మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి ఎంజే మార్కెట్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఎన్ని వేల గణపతులు సాగర తీరానికి తరలి రావాలి? ఇప్పటి వరకు ఎన్ని గణపతులు సాగర తీరానికి చేరుకున్నాయి? శ్రీనివాస్, శ్రీదేవి ఎంజే మార్కెట్ ఇప్పుడే భారీ గణనాథులు తరలి వస్తున్నారు. వివిధ రూపాల్లో ఉన్నటువంటి పార్వతీతలు ఇప్పుడే పెద్ద ఎత్తున ర్యాలీలను తీసుకుంటూ ఊరేగింపుగా డప్పు వాయిద్యాలకు నృత్యం చేస్తూ భక్తులు పెద్ద ఎత్తున తండోపతండాలుగా గణేశుని ముందు నాట్యం చేస్తూ హుసేన్ సాగర్ వైపు తరలి వస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత కొంత మందకొడిగా సాగినా కూడా సాయంత్రం 4 తర్వాత పెద్ద ఎత్తున ఈ ర్యాలీ కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా పాత బస్తీ ఇటు బేగం బజార్, అదేవిధంగా పురాణపూర్, చాదర్ఘట్ నుండి కాకుండా మిగతా ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున ధూళిపేట నుండి పెద్ద ఎత్తున విగ్రహాలను తరలిస్తున్నారు. భక్తులు అక్కడ నాట్యం చేస్తూ ఒక పండుగ వాతావరణం కలుస్తుంది. జనం కూడా ఒక సముద్రంలాగా తరలిస్తున్నారు. ఒక హైదరాబాదు, సికింద్రాబాద్ నుండే కాకుండా ఇటు రంగారెడ్డి జిల్లా నుండే కాకుండా రాష్ట్ర నలుమూల నుండి పెద్ద ఎత్తున తరలి వస్తూ గణనాథునికి చివరి రోజైనటువంటి ఈరోజు వీడుకోలు పలికే విధంగా డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటూ పోతూ ఉన్నారు. పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాటు కల్పిస్తున్నారు. ముఖ్యంగా పాత బస్తీ, బేగం బజారు, ధూళిపేట ప్రాంతాల నుంచి భారీ గణనాథులను విగ్రహాలను వివిధ రూపాల్లో గణనాథులు కనిపిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇటు బేగం బజార్ నుండి చార్మినార్ నుండి పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలను హుసేన్ సాగర్ వైపు తరలిస్తున్నారు. 11 రోజుల పాటు గణనాథునికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసినటువంటి భక్తులు, వివిధ సంఘాలకు చెందినటువంటి ప్రతినిధులు వాళ్లకు పెద్ద పెద్ద ట్రాలీల మీద ఊరేగింపుగా హుసేన్ సాగర్ వైపు తరలిపోతున్నారని చెప్పవచ్చు. మొత్తం హైదరాబాదు పురవీధులన్నీ ఆ భక్తుల సందడితో కోలాహలంగా కనిపిస్తుంది. డప్పు వాయిద్యాలు, అదేవిధంగా కోలాటాలతో నృత్యాలతో గణనాథునికి వీడుకోలు పలుకుతూ స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా గణనాథులు వివిధ రూపాల్లో అందంగా విగ్రహాలతో హుసేన్ సాగర్కు తరలి వెళ్తున్నారని చెప్పవచ్చు. బేగం బజార్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా ఒక్కొక్కరిగా తరలి వెళ్తున్నారు. వివిధ రూపాల్లో మనం చూస్తున్నాం. గణనాథులు హుసేన్ సాగర్ వైపు తరలిస్తున్నారు. విగ్రహాల మీద పాటలతో పాటు వృద్ధులు వయోభేదం లేకుండా పెద్ద ఎత్తున హుసేన్ సాగర్ వైపు తరలిస్తున్నటువంటి విగ్రహాలకు ఇక్కడ చూడడానికి వచ్చినటువంటి భక్తులు కూడా స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ సందర్శకులు కూడా ఎక్కడి నుండి వచ్చినటువంటి గణనాథులను మంటపాలను తరలించినటువంటి వాహనాలను తీసుకొచ్చినటువంటి ప్రసాదాన్ని కూడా వాళ్ళకి అందజేస్తున్నారు. చూస్తున్నాం భారీ గణపతులు ఒకవైపు తరలిస్తుంటే అందంగా చిన్న చిన్న వినాయకులు కూడా తరలిస్తున్నారు. ఆ విగ్రహాలను అంటే 11 రోజుల పాటు ప్రతి గల్లీలో నెలకొన్నటువంటి విగ్రహాలను ఈరోజు వయోభేదం లేకుండా చిన్నపిల్లలు, పెద్దలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించే వాళ్ళని అన్నింటినీ ఆ రూపాలతో కాషాయ జెండాలతో కదిలి వస్తున్నటువంటి ఒక సైన్యంలాగా కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఉంది మనకు. ఇక్కడ ఒక పైల్వాన్ గణపతి అని, తర్వాత
సరస్వతి ఒడిలో కూర్చున్నటువంటి గణపతి, తన తల్లి పార్వతి ఒడిలో ఉన్నటువంటి గణపతి, అభయం ఇచ్చే గణపతి, అదేవిధంగా శ్రీరాముని రూపంలో ఉన్నటువంటి గణపతి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో కనిపిస్తున్నారు. పెద్ద ఎత్తున చూస్తున్నాం మనం. ఇప్పుడు ఉన్నటువంటి జనాలు కూడా గణపతికి గుదివీడుకొని చెప్తున్నారని చెప్పవచ్చు. ఇండియా మార్కెట్ వద్ద ఉన్నటువంటి ఈ గణపతులకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు కూడా స్వాగతం పలుకుతూ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా కల్పించాలని పోలీసులు కూడా భారీ ఒకవైపు బాణసంచాన్ని కలుస్తూ కార్ల మీద కూడా తీసుకెళ్తున్నారని చూడవచ్చు. శ్రీదేవి మనం చూస్తున్నాం. ఇప్పుడు గణపతులు ఒక్కొక్క వాహనం మీద, అంటే మహిళలు కూడా తమ హర్షధ్వానాల మధ్య భక్తి శ్రద్ధలతో చిన్నపిల్లలతో పాటు వాళ్ళందరినీ వాళ్ళ గణనాథునికి తుది వేడుకోలు చెప్తున్నారు. భక్తి శ్రద్ధతో వయోభేదం లేకుండా వృద్ధులు కూడా ఉన్నారు. చిన్నపిల్లలు ఒక్కొక్కరుగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ గణనాథునికి భజనలు చేస్తూ ప్రసాదాల పంపిణీ చేస్తూ ఇక్కడ పంపుతున్నారు. మనం ఒక్కొక్కరు చూస్తున్నాం. ఇంత జనంలో కూడా అక్కడ ఉన్న మనం చూస్తున్నాం. వాహనాలు 2 వీలర్ల మీద కూడా గణపతులను తీసుకెళ్తున్నారని చెప్పవచ్చు. పిల్ల పాపలతో, చిన్న పిల్లలతో 2 వీలర్స్ మీద కూడా గణపతులను తీసుకెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది. కాషాయ జెండాలతో కదులుతున్నటువంటి ఒక పెద్ద మహాసముద్రంలా కనిపిస్తుందని చెప్పవచ్చు. భారీ గణపతులతో పాటు చిన్న చిన్న విగ్రహాలు, అంటే దాదాపుగా 15 అడుగులు 20 అడుగుల విగ్రహాలతో పాటు 8 అడుగులు 9 అడుగులు ఉన్నటువంటి విగ్రహాలను కూడా హుస్సేన్ సాగర్ వైపు తరలిస్తున్నారు. మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం గణపతులని తల్లి ఒడిలో, తల్లి పక్కనే ఉన్నటువంటి గణపతిని చూస్తున్నాం. మనం ఎంతో అందంగా అలంకరించి పూలమాలలు మెడలో వేసి పార్వతి గంగమ్మ ఒడిలో స్వాగతంపుతున్నారు. ఒక్కొక్కరు హుస్సేన్ సాగర్ వైపు తరలిస్తున్నటువంటి గణనాథుడు చివరిగా తన తల్లి ఒడిలోకి హుస్సేన్ సాగర్లోకి బయలుదేరుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం. వాళ్ళు భక్తులు కూడా పెద్ద పెద్ద వాహనాల మీద వస్తున్నటువంటి వాహనాలు ప్రసాదాలను కూడా పంపిణీ చేస్తున్నారు. 2 వీలర్ల మీద కూడా పంపిణీ తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా చూస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విగ్రహాలను తమ మంటపాలలో 11 రోజుల పాటు పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో ఈరోజు చివరి రోజు కావడం వల్ల పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో డ్యాన్స్ చేస్తూ నృత్యాలు చేస్తూ గణనాథులను తరలిస్తున్నారు. కాకర వత్తులు, అదేవిధంగా భూచక్రాలతో బాణ సంచాలతో ఉన్నటువంటి విగ్రహాలను కూడా ఒకటే కాకుండా ఇప్పుడు విగ్రహాలు పెద్ద సంఖ్యలో రావడం వల్ల పోలీసులు కూడా ఈ విగ్రహాలను 2 లైన్లలో కూడా తరలిస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం ఒకటే లైన్లో ఇటు మోజంజాయ్ మార్కెట్ నుండి ఒకటే లైన్లో ఆర్బిట్స్ నుంచి, అదేవిధంగా గన్ ఫౌండరీ, అదేవిధంగా లిబర్టీ మీదుగా హుస్సేన్ సాగర్ వైపు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఇది ప్రధానమైనటువంటి ఈ రోడ్ మార్గంలో గణనాథుడు పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇటు ఓల్డ్ సిటీ నుండి, అదేవిధంగా న్యూ సిటీ నుండి ఇటు రామంతపూరు, తర్వాత మలక్పేటు, అదేవిధంగా ఉప్పల్ నుండి కూడా కొన్ని విగ్రహాలు ఇటు నుండి వస్తున్నట్టు పోలీసు అధికారులు చెప్తున్నారు. అదేవైపు బేగం బజారు, చాదర్గట్టు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మోయంజాయ్ మార్కెట్తో పాటు గౌలీగూడ ప్రాంతాల నుండి వస్తున్నారు. మూషిక వాహనం మీద తరలిపోతున్నాడు. మనం వినాయకుడు చూస్తున్నాం. మూషిక వాహనుడైనటువంటి గణపతి అందమైనటువంటి మూషిక వాహనం, భారీ మూషిక వాహనం మీద తరలిస్తున్నారు. మరోవైపు చూస్తూ ఉంటే గణనాథునికి అందమైన గుడి కట్టి ఆ గుళ్ళో ప్రతిష్ఠించి మహిళలు భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా చూస్తున్నాం. అందమైన అలంకరణ చేయడమే కాకుండా అందరూ ఒకే యూనిఫామ్ లాగా అందమైన లాల్చి పైజామాలతో పాటు నృత్యాలు చేస్తూ పోతున్నారు. మనం చూస్తున్నాం. ఒక్కొక్క గణపతిని ఒక్కొక్క రకంగా అలంకరించి వాహనాల మీద తీసుకెళ్తున్నారు. జన సముద్రాన్ని చూడొచ్చు పెద్ద ఎత్తున. ఒక్కొక్కరు ఇక్కడ ఉన్నటువంటి భాగ్యనగర్ గణేష్ ఉత్సవాల ప్రతినిధులు కూడా ఇక్కడ ప్రజలకు, భక్తులకు, ఇక్కడ వచ్చినటువంటి మంటపాల నిర్వాహకులకు, గణేష్ విగ్రహాలను తరలిస్తున్నటువంటి నిర్వాహకులకు కూడా ఇటు పోలీసులతో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు కూడా ఎంతో సహకరిస్తున్నారని చెప్పవచ్చు. మొత్తంగా భాగ్యనగర్ ఈరోజు సందడిగా కనిపిస్తుంది. ఇటు ఎంజే మార్కెట్ మాత్రం ఇటు జన సందోహంతో నిండుకుంది. ఏ వీధి చూసినా, ఏ
భవనం పైన చూసినట్లయితే బిల్డింగ్ పైన చూసిన పెద్ద ఎత్తున భక్తులు గణనాథులను తరలించేటువంటి గణనాథులను చూసి ఆనందంతో పరవశించిపోతుంటారని చెప్పవచ్చు. ప్రధానంగా చార్మినార్ కావచ్చు, ఎంజే మార్కెట్ కావచ్చు, ట్యాంక్ బండ్ కావచ్చు, మొత్తం ఈ మార్గం మొత్తం ఇసుక పోస్తే రాలనంతటువంటి జనం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇటు పోలీసులు, ఇటు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ను కూడా డైవర్ట్ చేశారని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం ఇప్పుడు గణపతి కుమారస్వామి రూపంలో ఉన్నటువంటి గణపతి కనిపిస్తూ ఉన్నాడు మనకు. ఆ గణపతి రూపమైనా కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి అలంకరణ చూస్తే కుమారస్వామి లాగా కనిపిస్తున్నారు, చూడొచ్చు. ఇటు అందమైనటువంటి ఈ అలంకరణే కాకుండా ఇటు భూచక్రాలు, ఇటు బాణసంచాను అలంకరించి అందంగా అలంకరించారు. వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా చాలా అందంగా ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి విగ్రహాలు మనం చూస్తున్నాం. ఈ గణనాథులు కుమారస్వామి ఉన్నటువంటి గణనాథులు వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా ఎంతో అందంగా ఉంది అని చెప్పవచ్చు. భారీ గణపతికి ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు కూడా స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాహనం మీద కూడా పెద్ద ఎత్తున నృత్యం చేస్తున్నట్టు వెల్కమ్ చెప్తున్నటువంటి వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా ఎంతో వాళ్ళ అలంకరణతో పాటు డబ్బు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తూ ఆ గణేష్ ఆ వాహనం ముందు వాళ్ళు తమ ఆనందాన్ని, తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ భక్తి శ్రద్ధలతో యువకులు పెద్ద ఎత్తున నృత్యం చేస్తూ అదేవిధంగా గణపతులకు ఎక్కడ కానీ ఆటంకం కలగకుండా ఎప్పటికప్పుడు పోలీసులు వాళ్ళను వెంటనే హుసేన్ సాగర్ వైపు మరలిస్తూ ఉన్నారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వీళ్ళందరికీ సహకరిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున ఎంజే మార్కెట్ నుండి వస్తున్నటువంటి గణనాథులకు ఇక్కడ స్వాగతం పలకడమే కాకుండా పోలీసులు కూడా వాళ్ళందరికీ వెల్కమ్ చేస్తూ ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, మిగతా విద్యుత్ లైన్లు కావచ్చు, లేదు అంటే మిగతా సమస్యలు తలెత్తకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి గణనాథులకు ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఆనందంగా ఆ గణనాథునికి జై బోలో గణేష్ మహారాజు అంటూ, గణపతి గొప్ప బోరియా అంటూ స్వాగతం పలుకుతున్నారు. మొత్తంగా ఇటు ఎంజే మార్కెట్ ఇటు చిన్న పెద్ద తేడా లేకుండా అందరి భక్తులతో సందడిగా ఉందని చెప్పవచ్చు. 11 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ మొత్తం పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈరోజు చూస్తే మొత్తం హైదరాబాదుతో పాటు ఇటు మిగతా జిల్లాల నుండి రావడంతో ఇక్కడ గణనాథులను దర్శించుకొని తమ సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ శోభాయాత్రను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళకు కూడా చాలా చోట్ల ఇతర సంస్థలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, చాలా చోట్ల వాళ్లకు పులిహోర ప్రసాదాన్ని కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. అనేక చోట్ల ఇటు వాటర్ బోర్డు, ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించారు. చాలా మార్గాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా, అదేవిధంగా జిహెచ్ఎంసీ కూడా మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా హైదరాబాద్ ఈ గణేష్ శోభాయాత్ర చూస్తుంటే అంగరంగ వైభవంగా హైదరాబాద్ అంతా ఏదో ఒక పెద్ద ఎత్తున ఉన్నటువంటి పండుగ వాతావరణం కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు. గణేష్ మహారాజ్కి జై బోలో అంటూ స్వాగతం పలుకుతున్నటువంటి భక్తులు ఒకవైపు ఉంటే, మంటపాల నుండి తరలిస్తున్నటువంటి ఆ భక్తులు హుసేన్ సాగర్ వైపు తీసుకువెళ్తుంటూ ఉన్నారు. విద్యావంతులే కావచ్చు, మిగతా వాళ్ళే కావచ్చు, అందరూ ఇటు చదువుకున్న వాళ్ళు, మిగతా వ్యాపారులు, అదేవిధంగా ఉద్యోగులు ఒకరేంటి అందరూ ఈ వైపు తరలి వస్తున్నటువంటి వినాయకులకు స్వాగతం పలుకుతున్నారు. గణపతి ముందు భజనలు చేస్తూ, నాట్యం చేస్తూ, గణనాథునికి వెల్కమ్ చెప్తూ మిగతా వాళ్ళకు కూడా స్వాగతం పలుకుతున్నారని చెప్పవచ్చు. మొత్తంగా గణపతికి ఉన్నటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా చాలా చోట్ల భక్తులకు పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా ఇక్కడ శోభాయాత్ర మాత్రం అంగరంగ వైభవంగా సాగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎంజే మార్కెట్ పూర్తిగా జనసందంతో నిండుకుంది. ప్రధానంగా ఇక్కడ పోలీసు అధికారులే కావచ్చు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులే కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి గణేష్ శోభాయాత్రకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఒక్కొక్కరుగా తమ మంటపాల నుండి తరలిస్తున్నటువంటి విగ్రహాలను హుసేన్ సాగర్ వైపు మరలిస్తున్నారు. మొత్తంగా 11 రోజుల పాటు గణేష్
నవరాత్రులను ఘనంగా జరుపుకున్నటువంటి గణనాథుడు చివరి రోజైనటువంటి ఈరోజు ఈ శోభాయాత్ర ద్వారా హుస్సేన్ సాగర్ వరకు ముఖ్యంగా ఇటు హ్యాబిట్స్ నుండి మొదలుకుంటే హుస్సేన్ సాగర్ వరకు లిబర్టీ బషీర్బాగ్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు పెద్ద ఎత్తున శోభాయాత్ర తల్లుతుందని చెప్పవచ్చు.